మహి మీడియా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి పౌర సరఫరాల శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి తెరదించింది. కొత్త దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ చైతన్య అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ చైతన్య. ఈ రోజు మనం వనస్థలిపురంలోని మీ సేవలో ఉన్నాము. ఇక్కడ కొత్త రేషన్ కార్డుల కోసం ఏమేమి అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలనేది మేనేజర్ సందీప్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా సార్, మరి దాని గురించి ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఎవరికైతే 1 lakh లోపు ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ మనకి ఇప్పుడు ఓన్లీ ఆధార్ కార్డ్స్, వాళ్ళ గ్యాస్ బిల్, వాళ్ళ కరెంట్ బిల్ ఇస్తే మనం తీసుకుంటున్నాము. తర్వాత గవర్నమెంట్ నుంచి వెరిఫై చేసి ఎవరైతే దానికి అర్హులు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు అవసరం లేదండి, ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు అవసరం లేదు. అందులో రాదు కూడా, సిస్టంలో చూపించేస్తాం. ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది, మీరు అప్లై చేశారని కూడా చూపిస్తుంది. అవసరం లేదు. రోజుకి ఎంతమంది అవుతున్నారు సార్ ఇక్కడ రేషన్ కార్డులు? ఇక్కడ ఒక 200 వరకు, 200 to 250 మంది చేస్తారు. గడువు ఉందా సార్ దీనికి? గడువు అనేది పర్టికులర్గా ఏం చెప్పలేదు, బట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు కొత్త రేషన్ కార్డులు అప్లై చేయడానికి వచ్చారండి? అవునండి, కొత్తగా పిల్లలని పేర్లు ఎక్కించడానికి. ఇంతకు ముందు మేము ఉన్నాయి, ఇప్పుడు వేరే యాడ్ చేస్తున్నారు. కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడు వచ్చారండి? మార్నింగ్ వచ్చాం. ఎంత టైం పడుతుంది? 10కి వచ్చాము. ఇప్పుడు ఇంకా టోకెన్స్ ఇవ్వలేదు. ఇంకా టోకెన్స్ ఇవ్వలేదు. ఈ రోజే ఫస్ట్ టైం వచ్చారా? ఇప్పుడు ఫస్ట్. ఓకే, ఇంతవరకు మీకు ఇంకా టోకెన్ ఇవ్వలేదు. రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు? అవునండి. ఏ టైంకి వచ్చారు? ఇప్పుడే వచ్చామండి. టోకెన్ తీసుకున్నారా? లేదండి, ఇప్పుడే వచ్చాము. కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నాం. ఇంతకుముందు అప్లై చేయలేదా మీరు? లేదండి, ఇప్పుడే వచ్చాయి కదా అందుకని. థ్యాంక్ యూ. 12 గంటలకు వచ్చాము. 1:30కు టోకెన్ ఇస్తా అంటున్నారు. టోకెన్ ఇంకా ఇవ్వలేదు. టోకెన్ ఇవ్వలేదు. ఈ రోజే వచ్చారండి? ఈ రోజు వచ్చాము కొత్త రేషన్ కార్డులకు. ఇంత ముందు అప్లై చేశారా మీరు? ఇంత ముందు లేదు మేడం, ఇదే ఇప్పుడు అప్లై చేస్తాం. ఇంతవరకు టోకెన్ ఇవ్వలేదు. ఇబ్బందులు అవుతుంది. టోకెన్ కోసం వెయిట్ చేస్తాం. నేను ఇప్పుడే వచ్చిన 12:30 ఆ టైంకి వచ్చిన మేడం. కూపన్స్ కోసం, నెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. 1 వరకు ఇస్తామని చెప్పారు. అసలు యాక్చువల్గా మాది ఆంధ్ర మేడం. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి 13 years అవుతుంది. ఆంధ్రలో కూడా మాకు రేషన్ కార్డు లేకుండే, సో ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడు అవకాశం వచ్చినందుకు మేము అప్లై చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడైనా కూడా మాకు రేషన్ కార్డు రావాలి అలాగనేసి మనస్ఫూర్తిగా. రాసే వాళ్ళు ఎవరు లేక ఇబ్బందులు అవును, కొంచెం స్లోగానే నడుస్తుంది ప్రాసెస్ అంతా. అవును, ఓకే. అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్కడ అందరూ. కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేయడానికి వచ్చారండి. ఏ టైంకి వచ్చారు? నేను మార్నింగ్ 10:30కి అట్లా వచ్చి. టోకెన్ తీసుకున్నారా? టోకెన్ అయిపోయినాయి అన్నారు, వెయిట్ చేయమన్నారు. నేను కూర్చున్నాను. టోకెన్స్ అయిపోయాయి అన్నారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు అంటే 1 గంట తర్వాత ఇస్తా అన్నారని. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇబ్బందులు అవుతున్నాయి? ఏం లేదులేండి, ప్రాసెస్ కరెక్ట్ గా నడుస్తుందండి. నడుస్తుంది. అంటే మార్నింగ్ 8కే వస్తే టోకెన్స్ ఇచ్చారంట. 70-100 వరకు ఇచ్చారంట. ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చాను నేను, అందువల్ల వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ 1 o'clock నుంచి టోకెన్ స్టార్ట్ చేస్తారు, దాని గురించి అని వెయిట్ చేస్తున్నాను. మేము 12 o'clock వచ్చామండి. అయితే ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్స్ అవ్వడం వల్ల కొంతమందికి ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఫామ్ ఫిల్అప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? ఫామ్ ఫిల్అప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మనీ ఇచ్చి ఫిల్అప్ చేయించుకోవాల్సి వస్తుంది అన్నమాట. మనీ ఇచ్చి ఫిల్అప్ చేసుకుంటున్నారు. ఫామ్ కి ఒక 20-30 అలా ఇచ్చి, రాని వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళు అలా అడుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మీసే వాళ్ళు ఒక ఎంప్లాయీని పెట్టి వీళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది ఫామ్ ఫిల్అప్ లో. మీరు ఎన్ని గంటలకు వచ్చారండి? మేము 12కి వచ్చామండి. టోకెన్ ఇవ్వలేదు, మా ఫాదర్ మదర్ వెయిట్ చేస్తున్నారు టోకెన్ కోసం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు కదా? అది 1:30కి ఇస్తా అని చెప్పారు. మీరు చూడొచ్చు, లైన్ లో ఉన్నారు అందరూ. మీరు తీసుకున్నారా టోకెన్? మేము తీసుకున్నామండి. మీరు ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్నారా లేకుంటే ఇంతకు ముందు చేశారా? ఇంతకు ముందు ఉంది, కాకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది రేషన్ కార్డు. మళ్ళీ కొత్తగా అప్లై చేస్తున్నాము. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వనస్థలిపురం మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం కొనసాగుతున్న ప్రక్రియ. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా అధికారులు గమనించి సవరించాలని మా మహి మీడియా తరపున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.